ఉంది. శ్రవణ్ గారు సార్ నమస్కారం. భరత్ గారు నమస్కారం. నమస్కారం. మీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, మీ బీసీ కమిషన్ మన మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర గారు కూడా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ దాని మీద? ఇద్దరు మహామేధావులు ఉన్నారు. తర్వాత ఉపేందర్ గారు ఉద్యమకారుడు ఉన్నారు. చాలా సంతోషం మీరు ఇంత మంచి చర్చ పెట్టినారు. మీకు కూడా అభినందనలు. కాబట్టి మీ చర్చల ఫలితం ఏంటంటే అందరు అడ్వకేట్లే. ఇప్పుడు ఒక నేను తప్ప అందరు అడ్వకేట్లే. ఇక్కడ మీరు మేము వీళ్ళంతా కోర్టుల అడ్వకేట్లు అయితే మీరు ప్రజా కోర్టుల అడ్వకేట్లు. మీరు ప్రజా కోర్టు అడ్వకేట్లు. చెప్పండి. సో కాబట్టి మీకుండే ఔన్నత్యం, మీకుండే గొప్పతనం మీదే సార్. వాళ్ళకి మాకు లిమిటేషన్, అడ్వకేట్లకు లిమిటేషన్స్ ఉంటాయి కానీ మీకు లేవు. అడ్వకేట్లకు ఉంటాయి, ఒక పార్టీలో పనిచేసే లీడర్లకు కూడా ఉంటాయి. జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఇప్పుడు ఏం లేదు. 100%. చెప్పండి సార్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ బీసీ రిజర్వేషన్స్? ఇప్పుడు సరే సర్పంచ్ అయిపోయినాయి కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెడతాం రండి అని అన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ విన్యాసానికి పాల్పడ్డాడు సార్. 42% రిజర్వేషన్ల పేరు మీద. మీకు గుర్తే ఉంటది, మీ ఎదురుగానే జరిగినటువంటి అనేక చర్చల్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈయన ఏదో డ్రామాలు ఆడుతున్నాడండి, డ్రామా కంపెనీ నడుపుతున్నాడు. ఆయన డ్రామా చేయంగానే మా వాళ్ళు కొంతమంది జేబులకి ఆయన ఫోటో తీయటం, పాల ప్యాకెట్ తీసి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు. ఇది తప్పు, ఆయన మోసం చేస్తాడు అన్నట్టుగానే కుండెత్తేసిండు. మొత్తానికి బీసీల నోట్లో మన్ను కొట్టిండు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో. రేపు 21వ తారీఖు టుమారో ఇస్ ద డే, ఐ గెస్ హియరింగ్ ఉన్నటువంటి రేపే అనుకుంటా సార్, నాకు తెలిసి. జీవో 9 మీద రేపు చర్చ ఉంది. 21వ తారీఖు నాడు 22వ తారీఖు నాడు అనుకుంటా జీవో 9 మీద చర్చ ఉంది కోర్టులో. కేసు పెండింగ్ ఉండ కూడా దొంగతనంగా జీవో 46 పట్టుకొచ్చి ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు కదా. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు 90% ఎక్కువ సర్పంచులు గెలవాల్సిన దగ్గర విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పటికీ, విచ్చలవిడిగా డబ్బులు పంచినప్పటికీ, విచ్చలవిడిగా పోలీసులను రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకున్నప్పటికీ, రౌడీయిజం, గుండాయిజం అదిరించి బెదిరించి కోట్ల రూపాయలు ఇట్లా నీళ్లు పంపిణీ చేసినట్టుగా పంపిణీ చేసినప్పటికీ కూడా 50% కూడా దాటకుండా వాళ్ళు గెలవలేదంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలతో ప్రభుత్వ వైఫల్యాలు, తర్వాత బీసీ రిజర్వేషన్ల అమల్లో చేసిన మోసానికి తగిన ఫలం ఇచ్చిండ్రు. వాస్తవానికి పూర్తిగా బీసీలను ఫుట్బాల్ ఆడుకుండండి రేవంత్. ఎస్టీతో ఏమైందో నాకు తెలియదు కానీ బీసీలతో అయితే ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆడుకొని ఇస్తాం. బహుశా ఆయన ఆడుకున్నాడు అన్నదానికంటే కూడా మనం బీసీలం అంతా కూడా ఆయన ఫుట్బాల్ ఆడుకోరా మేము ఫుట్బాల్ గాడు లెక్క అటు ఇటు ఆడతాము, ఏ గోళ్ల కంటే ఆ గోళ్లకు పోతాం అన్నట్టుగా మేమే అలౌ చేసినాం ఫర్ హిమ్ టు మెనోర్ ప్లే అనమాట. ఇవాళ వాస్తవానికి ఈ ప్రభుత్వానికి కర్రుగా పరిపూర్ణమైనటువంటి ఒక వాత పెడితే తప్ప శాస్త్రం జరగదు. నెంబర్ 1, బీసీలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం 42% రిజర్వేషన్ లేదా మేమెంతో మాకెంతో అన్నటువంటి ఒక వాగ్దానం కావాలంటే మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గురపాఠం మొట్టమొదటి చెప్పాలి. ఈ ప్లేడ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో ఆట ఆడుతూ, కాబట్టి ఆత్మగౌరవంతో ఆట ఆడినటువంటి వాళ్లకు తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. అది పార్టీల ఖచ్చితంగా చెప్పాలా. ఇవాళ ఇదే గనక ఇంత వికృతమైనటువంటి ఒక రాజకీయ క్రీడ, ఒక మోసపూరిత క్రీడ గనక ఏ దళితులకో లేకపోతే ఏ గిరిజనులకో జరుగుంటే తెలంగాణ రాష్ట్రం అగ్గిగుండం అవుతుండనండి. బీసీలం కాబట్టి ఆయన వర్గీకరణ లేదన్నా పట్టుకోలేదు. బిల్లులని, ఆర్డినెన్స్లని, మళ్ళీ జీవో 9 అని, జీవో 46 అంటే కూడా కొంత నేను ఈ మాట అనకూడదు, ఒక బానిస అని చెప్పని ఒక భావదారిద్ర్యంతో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ ఆయన ఆటలు ఆడిస్తూ, కాబట్టి రాజకీయాలు ఖచ్చితంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేసినట్టు ఒక మోసాన్ని తప్పనవలసిన అవసరం ఉంది. అది మహేష్ గౌడ్ గారైనా అనాల్సిందే, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారైనా అనాల్సిందే, ఎవరైనా అనాల్సిందే. ఎంత అమాయకులండి బీసీలు. పాపం రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ గౌడ్ అన్నారు, రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ యాదవ్ అన్నారు, రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ ముదిరాజ్ అన్నారు, రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ చారి కూడా అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పాపం పెద్దల బుధాల మీద వేసుకొని బీసీలంతా రేవంత్ రెడ్డి ఊరేగితే
నోట్ల మన్ను కొట్టడానికి ఆయనకి ఎంత ప్రాణం ధరించిందో, ఎంత అన్యాయమైనటువంటి ఒక ఆట ఆడిండు అంటే బహుశా చరిత్రలో ఈ రకమైనటువంటి దుర్మార్గమైన నాటకం ఆడినోడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉండరు. ముఖ్యంగా అస్టానిషింగ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం, రాహుల్ గాంధీ దేశం అంతా జయ సంవిధానం అంటాడు, సోషల్ జస్టిస్ అంటాడు. బీహార్, మహారాష్ట్రలో పెద్ద ప్రచారం చేసుకున్నారు, మొత్తం 40% రిజర్వేషన్ ఇస్తామని. వీడికి వస్తే ఏంటంటే మొత్తానికి తెప్పదగలేసిండ్రు. దీని పరిణామం తప్పనిసరిగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా తప్పనిసరిగా మూల్యం చెల్లించుకుంటారని భావిస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు వాళ్ళు మీ స్టాండ్ ఏంటి, ఈ విషయంలో మీరు చేయగలిగింది ఏంటి అని అంటే ఎట్లా? మీరు కేంద్రంలో రాష్ట్రాల అధికారం లేదు సరే, కానీ వాళ్ళు ఒకటే అడుగుతారు, కేసీఆర్ ఎందుకు రాడు చర్చకు ఈ విషయాల్లో అని అడుగుతారు. అప్పుడు ఆయన వాళ్ళు దీనంతా దిక్కుమాలిన ప్రశ్న ఇంకొకటి ఉంటదండి. రేవంత్ రెడ్డి ఒకవేళ అడిగితే మాత్రం అన్నారు కదా, నేను రమ్మనండి అని అన్నారు ఆయన. నేను అదే అంటున్నాను అన్న, నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ సే అట్మిటింగ్ దట్ యూ, ఐఎమ్ సే ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్, ఓకే. నేను కాళ్ళ కేసీఆర్ గారు పట్లాడి అసెంబ్లీకి ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు వస్తే 42% రిజర్వేషన్ ఇస్తా అంటే ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇస్తాడా చెప్పని? ఆయన కనీసం పదవులు 42% ఇస్తాడా? ఒక ప్రశ్న అడగాల, అడగండి అన్న చెప్పి ఒక ప్రశ్న అంటే మీరు అందరు కాళ్ళ వేళ పట్టుకుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. ఆయన జస్ట్ సేయింగ్, మీరు దాన్ని మీరు కోడిగుడ్డ మీద ఎన్నికలు వెయ్యాకు రే శరత్ అన్నావు. కోడిగుడ్డ మీద ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు కాబట్టి దండమైన కోడిగుడ్డ అన్న చర్చ అది కాదు. మనం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడితే ఎట్లా? రేవంత్ రెడ్డి ట్రాప్ ఏంటంటే కేసీఆర్ గారు వస్తున్నారా రావట్లేదా అని చెప్పని ఒక అంశాన్ని ముందుకు పట్టుకొచ్చి ఆయన మనతో ఆడినటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయ క్రీడను మనం ఎత్తి చూపకుండా దాని మీద చర్చ చేస్తే ఈ డజన్ లీడర్ ఎరివేరన్న దాని మీద. కేసీఆర్ గారు మాకు డైరెక్షన్ ఇవ్వకపోతేనే మేమంతా మాట్లాడుతున్నాం. ఇవాళ జీటీవీలో ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఆయన సిద్ధాంతమే, ఆయన డైరెక్షనే. ఒక కేటీఆర్ ఒక అడుగు అటేసినా, హరీష్ రావు గారు అడుగిటేసినా, పార్టీ యంత్రాంగం మంత్రాంగం అటు ఇటు నడిచినా ఇవన్నీ కూడా కారణం కేసీఆర్ గారే. కాబట్టి ఎప్పుడు రావాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అన్నిటికీ ఆయనే మార్గదర్శకుడు. కాబట్టి చర్చ అది కాదన్న. చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు రాకపోవడం అడ్డంకి అయిందా చెప్పమని చెప్పండి. 4,000 పెన్షన్ ఇవ్వడానికైనా, నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికైనా, మహాలక్ష్మి పథకం అమలు చేయడానికైనా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోవడానికైనా, రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేకపోవడానికైనా, రైతు బంధు పథకం అమలు చేయకపోవడం, మరి ఇప్పుడు కేసీఆర్ కి ఏం పెద్ద పుళ్ళు అడ్డం వస్తున్నాయట అసెంబ్లీకి రావడానికి? నేనేమంటున్నా శరతన్నా, మనం ఇవాళ ముక్కు గురించి చర్చ చేస్తున్నాం. ముక్కు గురించి చర్చ అంటే మనం చెవు గురించి మాట్లాడుతున్నాం. మనం ముక్కు మీద మీరు అడ్వకేట్లు అసలు పాయింట్ ఆడనిస్తాడా జడ్జి ఏమైనా? గట్టిగా నిలదీయాలి శాసనసభకు ఇప్పుడు ఎక్కువ నిలదీసిన వాళ్ళు ఎవరే? నిలదీసిన దానికే సమాధానం చెప్పట్లేడు ఆయన. రాకముందు మేమందరం ఏం తీర్పిచ్చినామంటే 3 పార్టీలు కూడా 42% రిజర్వేషన్స్ లో బీసీలకు ద్రోహం చేసిన పార్టీలే. 3 పార్టీల అధిపతులు కూడా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఏ ఒక్క రోజు కూడా 42% మేము ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టండి డిమాండ్ చేయలేదు, లేకపోతే ఢిల్లీకి వెళ్దామని డిమాండ్ చేయలేదు. ఒకరి మీద ఒకరు తప్పులు పడుతున్నారు తప్ప. అట్లే కాంగ్రెస్ అయితే పచ్చి అడుగడుగును మోసం చేసింది. బీజేపీ మాత్రం అడుగడుగున వాళ్ళకి బీసీ ద్రోహులుగానే బీసీ మిత్రపక్షం కాదని తేలింది. 3 పార్టీలను బీసీలు ఈ రోజు తప్పుపడుతున్నారు. నన్ను ఒక్క నిమిషం మాట్లాడి అన్ఇంటరప్టెడ్ గా చెప్పండి. నాకు జస్టిస్ ఈశ్వరయ్య గారు అంటే మాకు చాలా అత్యంత గౌరవమైనటువంటి ఒక వ్యక్తి, మాకు తండ్రితో సమానమైన చాలా పెద్ద మనిషి. వారు కూడా ఇవాళ లేవనెత్తుతున్నటువంటి ఒక వాదన ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డికి కవచకుండలు అలాంటివి. దయచేసి మనము అసంబద్ధమైనటువంటి ఒక వాదనలను చుట్టే గనక మనం పరిభ్రమించినట్టయితే రేవంత్ రెడ్డికి అవి కర్ణునికి కవచకుండలాలు ఎట్లా అవి కవచకుండలాలు అవుతాయి.
ఇంకా మోసగాళ్ళ పేటరేగిపోయేటట్టుగా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అట్లా మాట్లాడకండి. రెండవది, బీఆర్ఎస్ పార్టీగా 42% రిజర్వేషన్ కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నది డ్రామా అని తెలిసినప్పటికీ, మోసం అని తెలిసినప్పటికీ, ఇవి నువ్వు తప్పు చేస్తావా ఏమో, దయచేసి తప్పు చేయక మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపో, ఆల్ పార్టీ మీటింగ్ పోదాం, పార్లమెంట్ లో కొట్లాడదామని చెప్పని అసెంబ్లీలో అడిగిస్తూ, పార్లమెంట్ లో అడిగిస్తూ, ఆఖరికి మొన్న రాజ్యసభలో మా వడిరాజు సురేంద్ర గారు ప్రైవేట్ కూడా పెట్టిండ్రు 42% రిజర్వేషన్ కోసం అని చెప్పని. కాబట్టి ఎవరైతే చేయాలనో వాళ్ళని వదిలిపెట్టి చేయకుండా మోసం చేస్తున్న వాళ్ళను రక్షించే విధంగా చుట్టూ ఉన్నటువంటి ఒక వాళ్ళ పైన, అధికారం లేనటువంటి ఒక వాళ్ళ పైన మనం కనుక దాడి చేసే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి కావాల్సిందే అదే ప్రయత్నం చేసిండు. ఈ 2 ఏళ్లు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మోసాలు చేసిండు అని అంటే, మనం అసలైన అతని పైన టార్గెట్ పెట్టలేకపోయినాం. ఎవరి చేతిలో అధికారం ఉందో వాని టార్గెట్ చేయాలా. అది వదిలిపెట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా అట్లేడా, లేదా కేసీఆర్ గారు అడిగిందా లేదా, లేకపోతే ఇంకెవరు అడిగినారు అని చెప్పి. ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒత్తిడి పెట్టగలిగే శక్తి ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 42% రిజర్వేషన్ కోసం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం పార్లమెంట్ లో కొట్లాడాల్సిందే. ఇద్దరు చేసిన మోసాన్ని మీరు అనవసరంగా బీఆర్ఎస్ కంట్రిబ్యూట్ చేసి వీఆర్ డైల్యూటింగ్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ అండ్ అలవింగ్ ఎ థీఫ్ టు ఎస్కేప్. మనం మోసం చేసి ఒక దొంగను తప్పించుకుంటేందుకు మనం కారణభూతులు అవుతున్నాం. అందుకే నేను ఒక మాట, ప్రశ్నల లోపం ఉంటే సమాధానంలో లోపం ఉంటుంది. ప్రశ్న లోపం ఉంటే సమాధానం లోపం. ఇవాళ దురదృష్టం, మన బీసీ సంఘాలుగా, నాయకులుగా మన ప్రశ్నల్లో లోపం ఉన్నది. అందుకే పాలాభిషేకాలు చేసినాం, కులాభిషేకాలు చేసినాం. ఆర్డినెన్స్ వాజ్ ఫ్రాడ్, బిల్స్ వర్ ఫ్రాడ్, ఆర్డినెన్స్ వాజ్ ఫ్రాడ్, జంతర్ మంతర్ ధర్నా వాజ్ ఫ్రాడ్, GO9 was fraud, 46 was fraud. Every time he was with fraud, and we were felicitating him and celebrating him. And ఇప్పుడు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి దోషి అని నిర్దాక్షిణ్యంగా చెప్పకుండా అందరినీ ఒక కాటలో కట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఒక నిమిషం భరత్. అందుకే బీసీలని వాళ్ళ భావోద్వేగంతో మాట్లాడతారు తప్ప వీళ్ళకి బరిగీసి నిలబడి కొట్లాడరు అని చెప్పని వాళ్ళ దళితుల లెక్కనో, గిరిజనుల లెక్కనో రేవంత్ రెడ్డి మనతో ఆట ఆడుతున్నాడు ఇలా. శరత్ గారు ఒక విషయం అండి, అంటే ఆఫ్ కోర్స్ నేను ఐ రెస్పెక్ట్ దాసోజు, ఆల్ దట్ ఎలోక్వెన్స్ అండ్ ఆల్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రేట్ క్వశ్చన్ అండి. దెర్ ఇస్ ఎ మేనిఫెస్టో on the basis of which a government has been elected. The manifesto items have been ignored quite often. ప్రతిసారి మేనిఫెస్టోకు సంబంధం లేకుండా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ను కూడా అమలు చేయనప్పుడు ఆ ప్రశ్నను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే సైడ్ హీరోస్ చంద్రమోహన్, మురళీమోహన్ వచ్చి ప్రశ్నిస్తారా? ఏమండి, ప్రతిసారి బాధ్యతను తప్పించుకొని ఉరకడం కాదు. ఇవాళ రైతు బంధు అమలు జరిగితే ఎవరికి వస్తుందండి? 70% మంది మహిళలకు, వాళ్ళు రైతులకు, బీసీ రైతులకు వస్తుంది, ఎస్సీ రైతులకు వస్తుంది, ఎస్టీ రైతులకు వస్తుంది. ఎంతమంది రెడ్లు అరక దున్నుతున్నారు, ఎంతమంది రెడ్లు వ్యవహారాలు చేస్తున్నారు? ఇవాళ మహిళలకు ఇవ్వాల్సిన 2,500 ఎందుకు నిలదీయడండి ప్రతిపక్ష నాయుడు? ఎందుకు అసెంబ్లీకి రాడు? ఇదేంటిది, ఏమన్నా అర్థం ఉన్నదా? ఇవాళ మనం మాట్లాడుకునే దానికంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చేసి నువ్వు బీసీలను పచ్చి మోసం చేసినావు, నువ్వు ఒక ద్రోహివి, నువ్వు ఉన్నంత కాలం బీసీలకు న్యాయం జరగదని కనుక ఒకవేళ కేసీఆర్ గారు బల్ల గుద్ది అసెంబ్లీలో చెప్పుంటే ఈ వాదనకి ఎంత ప్రాధాన్యత వచ్చేది, ఎంత గొప్పదనం వచ్చేది. అసలు అది విషయాలు తప్పించుకొని ఎంతసేపు ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడితే, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయంటే దాసో శ్రవణ్కి ఒక నమస్కారం, మీ ఇష్టం వచ్చాడు మాట్లాడండి సార్ ప్లీజ్. The question is not that the opposition party leader cannot shirk his responsibility. ఒక్క నిమిషం పార్లమెంటరీ డెమోక్రసీ. రాహుల్ గాంధీ గారు బీసీ విషయాన్ని లేవనెత్తకపోతే రాహుల్ గాంధీని తిట్టడానికి మనకు అర్హత ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎన్నడూ బీసీల టాపిక్ మాట్లాడు, రాడు అసెంబ్లీకి రాడు, మనం దాన్ని మాత్రం మాట్లాడొద్దా? నేను మిమ్మల్ని ఐ ఆల్సో హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్, బట్ యు ఆర్ ట్రైంగ్ టు బీట్ అరౌండ్ ద బుష్. మై హంబుల్ సబ్మిషన్. నన్ను మీరు తిట్టినా పర్వాలేదు, లేకపోతే ఇంకా పరుషంగా మాట్లాడినా పర్వాలేదు, బట్ ఐ కెనాట్ మిన్స్ మై వర్డ్. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ద ప్రాబ్లమ్ మేడ్ బై రేవంత్ రెడ్డి. న్యాయమూర్తిగా రిటైర్ అయిన ఈశ్వరయ్య గారిని అడుగుదాం, ఇద్దరిట్లో ఎవరు హూ ఇస్ టాకింగ్ మీనింగ్ఫుల్లీ అని. సార్ చెప్పండి. దాసో శ్రవణ్ గారు,
ఒక మాట అన్న ఒక్క నిమిషం ఒక్కసారి శ్రవణ్ గారు చెప్పండి. చాలా విషయాలు చెప్పిండు, నన్ను చెప్పనియండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు అన్న అంశం పైన చర్చ చేద్దాము అంటే అదొక అంశం. రెండవది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేడు, ఇవ్వకపోవడం వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి అన్న దానిపైన చర్చ చేద్దామంటే అది చర్చ చేద్దాం. అసలు ఆ చర్చ అదే ఉండే కానీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మీ మీద వేసిపోయాడు, చర్చిద్దాం అసెంబ్లీలో రండి. చిల్లర మాటలండి. ఆ రేవంత్ రెడ్డి మనిషి అండి, నాకు అర్థం కాదు. అన్నం తింటుంటా గడి తింటున్నాడా? యూజ్లెస్ ఫెలో ఎక్కడో ఈస్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నాన్సెన్స్ idiot. He has such a power to do so things in an appropriate manner. Cool. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడదామంటాడు. తమాషా కాకపోతే సామాన్య ఎవరు అడిగేటోళ్ళు లేక. ఒక్క నిమిషం, నాకు బాధ అవుతుంది. నాకు బాధ ఎక్కడ అంటే, నాకు బాధ అన్న, నేను కాంగ్రెస్ లో ఉండగానే 2018 మేనిఫెస్టో రాసినప్పుడు వర్గీకరణ జరగాలని చెప్పని మేనిఫెస్టో రాసిన వాడిని నేనే. కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్ లో ఉండగానే కులగణన జరగాల అని చెప్పని కోర్టులో చేసేటప్పుడు జస్టిస్ రామచంద్రరావు గారు కులగణన చెయ్యాలా, వర్గీకరణ చెయ్యాలని చెప్పని ఆర్డర్ ఇచ్చిండ్రు. అప్పుడే ఇమీడియట్ గా ఎన్నికలు రావడం వల్ల అమలు కాలే. 2023లో మేనిఫెస్టో నేనే రాసిన కాంగ్రెస్ కి. దాంట్లో కూడా కులగణన జరగాల, వర్గీకరణ జరగాలని చెప్పని రాసిన వాళ్ళు నేను ఒకటి. నాకు నా భావోద్వేగాలతో నా యొక్క తపనకు ఇవాళ జరుగుతున్న తతంగానికి ముడి ఉంది. కేసీఆర్ ఇస్ ఎ బ్లాక్ ఫర్ ఇట్. రేవంత్ రెడ్డి 2023లో మీరు రాశారా? 2018లో రాశారు, 23లో నేనే రాశా. సారీ 18 ఎందుకంటే 23 రాసి శ్రీధర్ బాబు కదా మేనిఫెస్టో. 18లో రైతు 18లో నేనే రాశా. ఎంటైర్ మేనిఫెస్టో నేనే రాశా. 20లో కేసు నేనే వేసా కులగణన కోసం. ఆర్ కృష్ణయ్య కొత్త జడ్జిమెంట్ ముందు వచ్చిన జడ్జిమెంట్ నాదే. జాదుల శ్రీనివాస్ గౌడ్ మా ఇద్దరు పేర్లు వచ్చిన కామన్ ఆర్డర్ ఏవే. సమాధానం ఆయన చెప్పారు కానీ ఆయన వల్ల కాదు. కానీ ఒక్క విషయం, ఇవాళ ఉద్యమం చర్చ చేసుకోవాలంటే ఐ లీవ్ ఇట్ యూ. మీ విజ్డమ్, మీరు జడ్జిలు మళ్ళా రేపు అవకాశం వస్తే హైకోర్టులో జడ్జి కూడా అవుతారు. జడ్జిలు కూడా ఇట్లా కలగూరు గంప లెక్క లా చర్చ చేస్తారు అనుకుంటే ఇక అది ఆయన జడ్జిగా పనిచేస్తే ఆయన ఇంకొక ఆయన జడ్జి అయ్యేట ఇద్దరు కలిసి ఇట్లా చర్చ చేస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ బీసీలకు గ్రామ స్థాయిలో అన్యాయం జరుగుతుంటే ఈ ప్రశ్నను ప్రతిపక్ష నాయకుడే శాసనసభలో లేవనెత్తుంటే శాసనసభకే ఒకవేళ అతను వచ్చి బాధ్యతాయుతంగా మీ మేనిఫెస్టోను మీరు బొందబెట్టినారు, మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని కేసీఆర్ ఒక్కసారి కనీసం ఆ ఫామ్ హౌస్ నుంచి అయినా గొంతెత్తి మాట్లాడినా I would not have raised the issue of KCR coming to the assembly. But in a parliamentary democracy, if you are entitled to criticize Rahul Gandhi, at the same way you must also talk about there must be a legitimacy in any question. చేయాల్సిన చేతుల అధికారం ఉంటే వాడిని వదిలిపెట్టి సార్ అడగలేదు, కేసీఆర్ అడగలేదు అని చెప్పని మీ ప్రశ్నించడంలోనే తప్పు ఉందని నేను భావిస్తున్నా. యూ హ్యావ్ రైట్, యూ క్వశ్చన్ వాట్ ఎవర్ దే యూ వాంట్, బట్ ఐ ఆల్సో హ్యావ్ ఎ లెజిటిమసీ టు సే దట్ వాట్ యువర్ ఆస్కింగ్ ఇస్ రాంగ్. చేసేటోడిని వదిలిపెట్టి కూసేగాడిని వదిలిపెట్టి మీరు ఇంకెవరిని అడిగితే ఎట్లా? ఆయన వదిలిపెట్టి ఈ రోజు దాసన్ సెవెన్ గారు ఆవేశంలో ఉన్నారు. వారు వినిపించుకునే స్థితిలో లేరు. మేము మొదటి నుంచి మాట్లాడింది కాంగ్రెస్ ని మొత్తం అడుగడుగున వాళ్ళని తప్పుబట్టి, అడుగడుగున మోసం, దగా, కుట్ర, ఇవన్నీ వాళ్ళని నెంబర్ వన్ ఎక్యూజ్డ్ ఇదంతా ప్లానింగ్ చేసి, స్కీమింగ్ చేసి, మోసం చేసింది కాంగ్రెస్. నెంబర్ 1 అక్యూజ్డ్ కాంగ్రెస్, నెంబర్ 2 అక్యూజ్డ్ బీజేపీ, బీజేపీ, నెంబర్ 3 అక్యూజ్డ్ కూడా టీఆర్ఎస్. ఫైనల్ నెంబర్ 4 అన్ని మనం అందరం కూడా నెంబర్ 4 అన్నావు. నెంబర్ 4 మనం అందరం కూడా నెంబర్ 4 దయచేసి చెప్పండి. ఎందుకంటే పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మీరు చేయకపోవచ్చు మన కమ్యూనిటీ అనడు. కానీ ఇప్పుడు మీ నాయకులు ఇప్పుడు మీరు మేము నోరు విప్పితే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది అన్న. ఎందుకంటే అది వెల్మదొరల పార్టీ, నలుగురు పార్టీ, అది
వాళ్ళకి బీసీలకు చేసి ఉండొచ్చు, కొంతవరకు న్యాయం చేసి ఉండొచ్చు, కానీ మనకు ఇలా ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేకపోతే కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళ డబ్బు సంపాదన కానీ కుబేరులు కావడానికి ఎక్కడికి వెళ్ళి సంపాదించారు? వాళ్ళ స్థితిగతులు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఫ్రాడ్ కేసు మీద జడ్జి మీరు పోలీసు వాళ్ళు కావాలని చెప్పని అడ్డమైనటువంటి కేసు పెట్టి దాని పట్టు చట్టం మాట్లాడుతున్నారు. సరే మనకి మీరు రాజ్యాంగంలో ఒక యాక్ట్ గురించి చర్చ చేయమంటే మీరు 100 ముచ్చట్లు చెప్తున్నారు. మీరు ఎక్కడ ముచ్చటే కోర్టులో అసలు ఒప్పుకోరు అట్లా పాయింటెడ్ ఏ చట్టం మీద కేసు అయితే ఆ చట్టమే. మేధావులు జడ్జిలు మా అందరికి మార్గదర్శకులు ఇద్దరిద్దరు. సో అయితే శ్రవణ్ గారు మీరు జాయిన్ కాకముందు వాళ్ళు మేజర్ గా మీరు జాయిన్ అయినంత వరకు మేజర్ గా కార్నర్ చేసింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని. మీరు జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ కార్నర్. చెప్పండి. ఇంతసేపు ఫ్రూట్ఫుల్ చర్చ. సబ్జెక్ట్ ఏంటంటే మాకు వద్ద పరేషాన్ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి అంత ముందు ఎలక్షన్స్ ముందు అధికారంలో రావడానికి ముందు అనేక టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చే ఏంటంటే ఈ ప్రజలకు అబద్ధాలు చెప్పాలి, ఈ అబద్ధాలు చెప్తేనే ప్రజలకు మంచిగుంటది, అబద్ధాలు చెప్పే మనం నాయకులం కావాలని చెప్పేసి ఆయన ఒక ఫిలాసఫీ పెట్టుకున్నాడు కదా. అదే ఫిలాసఫీ మొత్తం అబద్ధాలే కదా. ఈ రోజు గ్రామీణ వాతావరణంలో ఇవాళ మొత్తం కూడా 50% తక్కువ ప్రజలు వాళ్ళకి మద్దతు తెలియజేస్తే కాంగ్రెస్ పార్టీకి నిన్న సిగ్గు లజ్జ లేకుండా ఆ ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం మాట్లాడుతుందంటే మాకే ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి అని మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు, ప్రజలందరూ వ్యతిరేకమైనారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెడతా అంటాడు. ఈ ప్రాదేశిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు తప్పుడు విధానాలతోటి ప్రజల్ని మొత్తం కూడా గాలిగాలు చేస్తూ గందరగోళం చేస్తూ ఆ మిరాయి సినిమాలో వాడు చేసినట్టు ఈ ప్రజలను ఎంతకాలం నడుపుతారండి? ఇలా ప్రజల్ని అధికార దుర్వినియోగం చేసే గెలిచిన వాళ్ళని గుంజుకోనే, ఇండిపెండెంట్ వాళ్ళని గుంజుకోనే అన్ని కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకొని మాకే మెజార్టీ వచ్చిందని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. ప్రతి విషయంలో అబద్ధమేనండి, ఎక్కడ కూడా అబద్ధాలు. ఇంకా వదిలిపెట్టి చెప్పండి ఫైనల్ గా ఏంటంటే నేను ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈశ్వరన్న, గ్రేట్ రెస్పెక్ట్ టు శరత్ గారు. బట్ ద పాయింట్ మీరు చెప్తారే రిజర్వేషన్లు చర్చ ఇదన్నీ పక్కకు పెడితే మీరు చేసిన సర్వే రిపోర్ట్ ను బయట పెట్టకపోతే న్యాయమా చెప్పండి? 200 కోట్లు మీదొక రూపాయి నాదొక రూపాయి. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టడండి, జస్టిస్ సోర్సన్ రిపోర్ట్ బయట పెట్టడండి, బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్న రిపోర్ట్ బయట పెట్టడండి. న్యాయమానండి ఇది? మేమేమైనా గొడ్లమా బర్లమా లేకపోతే మనుషులమా కాదా? మా పైన లెక్కలు చేస్తావు, నువ్వు మా లెక్కలు బయట పెట్టవాలండి? ఎంత అన్యాయం ఇది? అట్లాంటే అసెంబ్లీలో చర్చ చేద్దాం రా అని మాట్లాడతాడు. అర్థం ఉందండి ఆయనకు? సో థ్యాంక్ యూ శ్రవణ్ గారు, అదేవిధంగా ఉపేంద్ర గారు, శరత్ గారు మీరు ఉండండి, మావోయిస్ట్ టాపిక్ ఉంది. థ్యాంక్ యూ జస్టిస్ ఈశ్వరయ్య గారు, రాణి రుద్రమ గారు, అదేవిధంగా బల్మూరి వెంకట్ గారు. సో మొత్తాన్ని రెహానా చూద్దాం. ఇప్పుడు బహుశా 26, 27 తర్వాత అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి, ఒక 2-3 రోజులు. దానిలో చర్చించిన తర్వాత బహుశా జనవరిలో మున్సిపల్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదో ఒకటి పెట్టేస్తారు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే PACS అంటే అగ్రికల్చర్ సొసైటీస్ కి సంబంధించి కూడా దాన్ని రద్దు చేశారు. జనవరిలో వాటికి కూడా ఎలక్షన్ పెట్టేస్తారు. ఇంకా అది కోఆపరేటివ్ సంఘాలకు కూడా ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. అన్ని ఎలక్షన్స్ కూడా మార్చి లోపు నేను అన్నట్టు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. బహుశా జనవరి 1st వీక్లో అది మున్సిపాలిటీకి నోటిఫికేషన్ వస్తుందా, ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తుందా అన్నది తేలినుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం